యేసుక్రీస్తు నామంలో మరి సంఘ బిడ్డలకి అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు మరి అదే రీతిగా మరి ఈ వీడియోస్ చూస్తున్న వారికి కూడా అందరికీ సేవకురాలని అందరికీ విశ్వాసులను కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. అయితే మనము ఈరోజు ఉపవాస ప్రార్థన కంఠస్థ అంటే కఠినంగా అంటే క్రమంగా చదివే బైబిల్లో మనం ఒకసారి దేవుని లేఖనాలు మనం చూద్దాం. ఇక్కడ కొన్ని మరి ఇర్మీయా గ్రంథము 48 అధ్యాయము అదే రీతిగా మనము 48 అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. చక్కటి దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆడ కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే ఇశ్రాయేలు గురించి, మోయాబీయుల గురించి, అదే రీతిగా కెరోమీయుల గురించి రాయబడి ఉంది. ఈ వచనమంతా చదువుతూ ఉంటే యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు మీద మరి కెరోమీయులు, మోయాబీయులు ఏం చేస్తున్నారంటే యుద్ధం చేయాలని మరి వాళ్ళు ఎంతో ప్రయాసం పడుతున్నారు. కానీ ఇశ్రాయేలు ఏమో దేవుని ప్రజలు, మరి మోయాబీయులు కెరోమీయులేమో మరి వాళ్ళ శత్రువులని నేను అనుకుంటున్నా. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న చక్కటి మాట ఒకసారి మనం చూద్దాం. ఎక్కడ నుండి చూద్దామంటే వచనము 28 వచనం చదివి 28 మోయాబు నివాసులారా పట్టణము విడువుడి కొండ పేటు సందులోను గూడు కట్టుకొని గోవలే కొండలో కాప్రముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోస్తులు. రైట్, చాలండి. దేవుని బిడ్డారా గమనించండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మోయాబీయులు చాలా గర్విష్ఠులు అంటే వాళ్ళ అసూయ. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆ మోయాబీ పట్టణము లేకపోతే దేశం రక్షించబడాలి, కెరోమీయులు కూడా రక్షించబడాలి అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇశ్రాయేల్ని ఏం చేయాలంటే వాళ్ళతో మన యుద్ధము పోరాడాలి అని చాలా ఏం చేస్తున్నారంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేయాలంటే మీకు తెలుసు, కానీ అలా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. కానీ ఇక్కడ దేవుని వచనం ఏం చెప్తుందంటే పట్టణములు విడువుడి అని దేవుని లేఖనం చెప్తుంది. దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేదండి. కానీ ఈ మోయాబీయులు, కెరోమీయులు వాళ్ళు శత్రువులు, వీళ్ళేమో దేవుని ప్రజలు. ఎవరు? ఇశ్రాయేలు దేవుని ప్రజలు. కానీ వాళ్ళు ఏమిటంటే ఆ పట్టణం పాడైపోతుంది, ఆ దేశం పాడైపోతుంది. ఇశ్రాయేలు ప్రార్థన చేస్తున్నారు, అంగలార్పిస్తున్నారు. వాళ్ళు రక్షించబడాలి, విడిపించబడాలి, దేశమంతా మారాలి, దేశమంతా రక్షించబడాలి.
ఆ ప్రజలంతా రక్షించబడాలని అంగలార్పుస్తున్నారు. కానీ వీళ్ళు మౌనంగా ఉండి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రభుని ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్బో మన మీద వాళ్ళు మనము మరి వాళ్ళు మన మీదకి ముందు వచ్చేటట్టున్నారు, మనము ముందు సిద్ధపడదాం, ముందుకెళ్దామని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవతల్ని బలి అర్పిస్తున్నారు, ఏంటి నాట్యం చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట, ఆలోచిస్తున్నారు. అందుకనే ఏంటంటే ఆ పట్టణం పాడైపోయింది. లేకపోతే ఆ పట్టణం ఏంటంటే చక్కటి ఆ పట్టణం గురించి ఏం చెప్తుంది దేవుడు, ఏం చెప్తున్నా అంటే మీరు పట్టణం విడివుడి. దేవుడు ఏం చెప్తున్నా అంటే మీరు ఏంటి కొండ పేటు సందులోనూ గూడ కట్టుకోండి అని చెప్తున్నారు. చూడండి దేవుని దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. దేవుని ఎదురు తిరిగే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలవదు. కానీ అందుకని దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేనికి కూడా మనము వ్యతిరేకులు కాకూడదు. కానీ ఆ పట్టణం, ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని వ్యతిరేకంగా ఉన్నారు. యేసు ప్రభుని వ్యతిరేకంగా విరోధంగా ఉన్నారన్నమాట. అందుకనే ఏం చెప్తుందంటే చూద్దాం, అలా ఉండకూడదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇంకా చదువుకుందాం, ఏది 32వ వచనం ఒకసారి చదువు. ఒక్క నిమిషం 30 వచనం. వారు అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చాను. హల్లెలూయా. సమాచారం వచ్చాను. వారు తమ సమును వచ్చారని వారి నాకు తెలియచేసి ఉన్నది. చెయ్యదగ్గని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారు? చెయ్యదగిన క్రియలు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? చెయ్యలేని పనులు కూడా చేస్తున్నారు. ఒకరి ద్వారా ఒకరిని పాడు చేస్తున్నారు. ఒకరి ద్వారా ఒకరిని చెడ్డ అలవాటు పడుతున్నారు. దేవుని బిడ్డారా, దేవుడు మన భారతదేశం ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. బాగుండాలి అని మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేశం కూడా బాగుండాలని దేశాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రజల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనం ఏంటంటే ఒకరినొకరిని శత్రులుగా ఉండకూడదు. ఒకరినొకరి మీద మనము ఏకతలుగా మాట్లాడకూడదు. ఒకరి మీద ఒకరు మనము అసూయ కుట్ర మనం పడకూడదు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేస్తానంటే వీళ్ళని అంతం చేయబోతున్నాడు. వీళ్ళని ఒకేసారి ఖతం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ పట్టణంలో ఒక్కరు కూడా మంచోళ్ళు, మంచి మనసు కలిగినోడు లేడు. మంచి మనసు కలిగినోడు లేకపోతే మనసు కలిగేటట్టు ఉండాలని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు బాగుండాలని, వారి భవిష్యత్తు బాగుండాలి, వారి కుటుంబాలు, వారి భార్య పిల్లలు, వారి పట్టణం, వాళ్ళ ప్రాంతాలు అన్నీ మంచిగా ఉండాలని ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే వాళ్ళు చాలా రకాలైన అక్కడ నుండి సమాచారం ఏటి వస్తుంది, ఇటు వినపడుతుంది. ఎవరికి? ఇశ్రాయేలుకి వినపడుతుంది. దేవుని బిడ్డారా, అందుకనే మనం ఏంటంటే నేను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు అని యేసు ప్రభు వారు చెప్పారు. అందుకని ఎవరైనా కులము మతము భేదం ఏమి లేదు, అందరినీ మనం ప్రేమించాలి,
అందరినీ మనము సహాయం చేయాలి. అందరినీ మనము ప్రేమని తెలియపరచాలి, నిజమైన సత్యని తెలపరచాలి. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే చూడండి, వారి పట్టణం కూడా పాడైపోయింది. చూడండి దేవుని బిడ్డలారా. అందుకేనంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఇంకొక మాట మనం చదువుదాం. ఏ మాట చదువుదామంటే 32వ వచనము లాస్ట్ మాట అక్కడ ఉంటుంది, చదువు. గూర్చి ఏడ్చుచున్నాను, నీ తీగలు సముద్రమును దాటి వ్యాపించును, అవి యజరు సముద్రము వరకు వ్యాప్తించును. నీ వేసవు కాలము ఫలించు ఫలముల మీదను ద్రాక్ష తీగల మీదను పాడు చేయువారు పడెను. హల్లెలూయా. పాడు చేయువారు పడెను. ఫలభరితమైన పొలంలో నుండి మోయాబీలు దేశము నుండి ఆనందం సంతోషం తొలగిపోయాను. ద్రాక్ష గనులలో ద్రాక్షరసం లేకుండా పోయాను, పోయి చెయ్యును జనులు. చాలు. ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుందంటే మోయాబీలు అంటే ఏం చేస్తున్నారంటే ద్రాక్ష లేకపోతే పంట మీద పడి, ద్రాక్ష చెట్ల మీద పడి, గెల్లల మీద పడి అవన్నీ పాడు చేసేటోళ్ళు వాటి మీద పడ్డారని చెప్తా ఉంది. పాడు చేసేటోళ్ళు వాటి మీద పడి ఉన్నారంటే పండే వాటిని పండనీయకుండా, విత్తనం వేస్తే విత్తనము మొలవకుంటా, లేకపోతే అది విత్తనం మొలిసి పెరుగుకుంటా, ఫలం ఇచ్చే చెట్టు ఫలం ఇవ్వకుంటా అక్కడ ఏంటంటే పాడు చేసేవారు ఉన్నారని చెప్తున్నారు దేవుని బిడ్డ. ఎందుకు? ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. బానిసత్వం జీవితం కావచ్చు. కానీ దేవుని బిడ్డలు గమనించండి, మన ఏంటంటే అక్కడ చూడండి, పొలముల నుండి కూడా ఫలభరితమైన పొలముల నుండి మోయాబీలు దేశం నుండి చూడండి, ఆ దేశంలో ఇంకొక చొరబడినట్టు అనిపిస్తూ ఉంది. ఏంటి? మోయాబీ దేశంలో ఎవరు వచ్చి అక్కడ బానిసలుగా ఆ దేశాన్ని ఏలుకుంటున్నారని అనుకుంటున్నా దేవుని బిడ్డ. కానీ అలా ఉంటే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎలా బానిసలుగా ఉన్నారు, ఆ టైప్ ఇక్కడ జరుగుతుంది. దేవుని బిడ్డలు గమనించండి. మన శత్రువులకైనా ఏ పరిస్థితులైనా, ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఏది ఏమైనప్పటికీ కూడా మనం దేవుని పక్షం నుండి పోరాడాలి. దేవుని పక్షం నుండి పోరాడినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు, జయమిస్తాడు. మన కుటుంబాల పరిస్థితులైనా, మన వ్యక్తిగత పరిస్థితులైనా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టమున్నా, ఏ దుఃఖమున్నా, ఏ రోగమున్నా ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడని నమ్మాలి. మనం ప్రభు పక్షాన ప్రభు సహాయము మనం తీసుకుని ప్రభు కొరకు నిలబడి ప్రభు చెప్పిన మాటల ప్రకారం ప్రార్థనతో మనం పోరాడాలి. ఏంటి? అంగలారుస్తూ, ఎడతెక్క అంగలారుస్తూ ప్రార్థనతో, ప్రభు ఇదిగో మా పట్టణం పాడవుతుంది, మా ప్రజల పాడవుతుంది, మా గ్రామం పాడవుతుంది అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దాని స్తోత్రం. ఒక భయము భక్తి కలిగి ప్రార్థనతో విశ్వాసంతో మనం పోరాడాలని దేవుని లేఖనాలు చెల్లిస్తున్నాయి. చూడండి దేవుని బిడ్డలు ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? 34లో ఏం చేస్తుంటే లాస్ట్ వచనం ఏం చేస్తుంది తెలుసా? వారి పోయారులు మొదలుకొని ఒరోను వరకు ఎగతాళి సాకు వరకును జనులు కేకలు వేయిస్తున్నారు. చూడండి, ఉన్నత స్థలమున బలులు అర్పించు వారి దేవతలకు ధూపం వేయిస్తున్నారు, మోయాబీలు లేకుండా చేశారు. చూడండి దేవుని బిడ్డ,
నాకు తెలిసి ఆ పట్టణంలో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఆ పట్టణంలో క్రైస్తవులు ఉన్నారని అనిపిస్తుంది. ఉన్నత స్థలంలో ఆ దేవుని బలి అర్పించే స్థలంలో కూడా ఏం చేస్తారంటే దేవతలు ధూపం వేస్తున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక పట్టణము పాడైపోతుందంటే, ఒక విశ్వాసి పాడైపోతున్నాడంటే, ఒక సేవకుడు పడిపోయాడంటే మనం ఏం చేయాలంటే సంఘమైన సేవకుడైన ప్రార్థన చేయాలి. మనము దేవుని సన్నిధానంలో మనము సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ సరిదిద్దుతూ మనం ఇతరుల కోసం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి, ఓదార్చేవారుగా ఉండాలి, సహాయపడేవారుగా ఉండాలని దేవుని లేఖనాలు చదివిస్తుంది. అందుకే మోయాబులో లేకుండా చేసినట్టు ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, గమనించండి. మనకు టైం లేదు కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం. కానీ దేవునికి ఇచ్చిన స్థానము దేవునికి ఇవ్వాలి, దేవునిచ్చిన సమయము దేవునికి ఇవ్వాలి. దేవునిచ్చిన స్థలంలో మనము ఒక పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచి దేవునికి మహిమపరచాలి. దేవుని బిడ్డారా, అందుకని ఇక్కడ ఏమంటుందంటే మనం త్వరగా చూద్దాం. ఇక్కడ చూడండి 36వ వచనం ఏమని చెప్తుంది? వారు సంపాదించిన దానిలో శేషించిన దాన్ని నశించి పోయెను. మోయాబుల గురించి నా గుండె పిల్లల గోవిన వల్లే నాదము చేస్తున్నది. చూడండి దేవుని బిడ్డ, మోయాబీ ఆస్తులంతా పాడైపోయినాయంట. మోయాబీల ఆస్తులంతా పాడైపోయినాయి. మోయాబీలు అన్ని వాళ్ళ ఆకులు దప్పులతో కష్టాలు బాధలు ఉన్నారు. అందుకనే ఏంటంటే మనం అలాంటి పట్టణాలు అలాంటి మరి ప్రజల కోసం మనము ప్రార్థన చేయాలి. దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. కానీ చూడండి వాళ్ళు ఎట్లా తయారంటే అపహాసుకులుగా తయారయ్యారు, పాపులుగా తయారయ్యారు. ఎవరు? మోయాబీయులు, కెరూబీయులు అపహాసుకులుగా పాపులుగా తయారయ్యారనమాట. అలా ఎవరో వాళ్ళని ఏలుతున్నారనమాట. దేవుని బిడ్డారా, ఏదేమైనప్పుడు మన వంతు ప్రార్థన చేసే మన వంతు. అందుకని లాస్ట్ వచనం చూద్దాం ఒకసారి. చూడండి అక్కడ ఏం చెప్తుందంటే లాస్ట్ వచనం మనం చూద్దాం. 46వ వచనం ఒకసారి చూద్దాం. 46, 47 వచనం అక్కడ ఏం చెప్తుందంటే మోయాబీయులు చిరుచును సందడి చేయువారి నడునెత్తిని కాల్చివేసున్నవి. మోయాబీయులు మీకు శ్రమ. కెరూబీయులను నశించి ఉన్నారు. మీ కుమారులు చెరపట్టబడి ఉన్నారు. మీ చెరపట్టబడిన వారిలో మీ కుమార్తెలు అయితే అంత దినము లాలో చెరపట్టబడి మోయాబీయులు వారిని నేను తిరిగి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. అంతటిలో మోయాబీయులు గూర్చి శిక్ష విధింపు ముగించింది. చూడండి దేవుని బిడ్డ, మనము క్రైస్తవులలో కూడా మనం తెలియకుండా మనము పాపంలో పడిపోతూ ఉంటాం. అది పాపమని తెలుసు కానీ పాపంలో పడిపోతూ ఉంటాం. అందుకే లాస్ట్ ఏమనంటే నేను వారిని రప్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇంకా లాస్ట్ చూడండి, దేవుడు రప్పిస్తాడు, దేవుడు కాపాడుతాడు. కానీ మనం ఏం చేయాలంటే పాపం చేస్తే ఏమైతే అంటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. మనం పాడైపోతాం. మన జీవితం పాడైపోతే, మన బ్రతుకు పాడైపోతే, కుటుంబం అంతా పాడైపోతుంది అనమాట. దేవుని బిడ్డారా, గమనించండి. మనం ఒకసారి దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని కోసము మనము నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి. మన కుటుంబాలు ఒక్కరు పాడైతే కుటుంబం అంతా పాడైపోతుంది. ఇల్లు వాకిటంతా పాడైపోతే గందరగోళం అవుతుంది. దేవుని బిడ్డ, ఎందుకు? అది సైతాను పని. సైతాను పాడు చేస్తున్నారు. సైతాను ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు.
చెడు అలవెట్టను నేర్పుతున్నాడు సాతానుగా. దేవుని బిడ్డలు గమనించండి, మనం సాతాన్ని అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన అర్పించాలన్నమాట. ప్రార్థనతో ఉండాలి. దేవా, నువ్వే మా ఆధారం, నువ్వే మా ఓదార్పు, నువ్వే మా బలము, నువ్వే నన్ను రక్షించు, నువ్వే నన్ను విడిపించు, నా కుటుంబాన్ని, నా భార్య పిల్లల్ని, నా గ్రామాన్ని. ప్రభువా, అందరూ నిజమైన దేవుడు యేసు ప్రభుని మనం ప్రార్థన చేయాలి. మన పట్టణం కోసం, మన గ్రామం కోసం, మన కుటుంబాల కోసం. దేవుని బిడ్డారా, నాకు తెలుసు అని మనం తెలుసు అనేటోడు ఏమి తెలివి లేనివాడని దేవుడు చెప్తున్నాడు. నీకెంత తెలిసినా దేవుని ఎదుట నువ్వు ఒక సున్నాగా కనపడాలి, దేవుని ఎదుట భయభక్తిగా కనపడాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే మోయాబీలు యుద్ధం చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ వారి వల్ల కాలేదు. దేవుని బిడ్డారు, వాళ్ళ లాస్ట్కి ఏమైంది తెలుసా? వాళ్ళు ఒక్కొక్కరు పాడైపోయారు, కుటుంబాలు పాడైపోయాయి, భార్య పిల్లలు పాడైపోయారు. అదే వారి గ్రామం పాడైపోయింది, వారి పట్టణం పాడైపోయింది, వారి దేశం పాడైపోయింది. వాళ్ళ ఆస్తి నష్టము ఏంటి? ఆస్తి నష్టము అయిపోయింది. దేవుని బిడ్డారా, ప్రేమన దేవుని బిడ్డారా గమనించండి, ఆస్తులు నష్టము ఏంటి? ఆరోగ్యాల నష్టము. గ్రామంలో శత్రువులు వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి దేవుని బిడ్డారు, వాళ్ళు కూడా శత్రువులుగా తయారయ్యారు. దేవుని బిడ్డారు, మన ఇంట్లో కూడా ఒక సాతాను శత్రువుగా వస్తాడు. సాతాను ఎలా వస్తాడంటే ఒక మనిషి రూపంగా వస్తాడు. సాతాను ఎలా వస్తాడంటే ఒక స్త్రీ రూపంగా, మనిషి రూపంగా, పురుషుడు రూపంగా, ఆస్తి రూపంగా, ధనం రూపంగా శత్రువులు మన ఇంట్లో చొరబడి మన కుటుంబాన్ని పాడు చేస్తారు. ఈనాడు చూస్తున్నాం. చూడండి ఏంటంటే దేవుని రాకడ సమీపముగా ఉంది. ఈ అంతకాల దినంలో దేవుడు నా రాకడ ముందుకి ఇలా జరుగుతాయని చెప్పారు. ఈనాటి కాలంలో ఏం జరుగుతుంది తెలిసే, భార్య మీద భర్త ప్రేమ లేదు, భర్త మీద భార్యకి ప్రేమ లేదు, పిల్లల మీద తల్లిదండ్రులు ప్రేమ లేదు, తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమ లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులని చంపుతున్నారు, భార్య భర్తని చంపుతున్నారు, భర్త భార్యని చంపుతున్నారు. ఎందుకు జరుగుతుంది? చూడండి, ఈ కుటుంబాలు కాదు, ఒక కుటుంబాన్ని చంపుతున్నారు. మన దేశంలో చూడండి దేవుని బిడ్డ, వాయా వరుస లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎందుకు? యేసు ప్రభు అన్నాడు, అంతకాల దినము సమీపంగా ఉంది. ఇది అంతకాల దినం, రాకడ, దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని బిడ్డారా, అందుకే ఇక్కడ ఏమంటుంటానే 40 వచనం లాస్ట్ అంతలో అక్కడ ఏమని ఉందంటే, చూడండి అక్కడ ఏమని ఉందంటే 40 వచనం, అయితే అంత దినములలో చెరపట్టబడుతారు. చూడండి దేవుని బిడ్డ, ఈరోజు పొద్దున లేస్తే ఒక వార్తలు చూద్దాం అనుకుంటే మొత్తము ఏంటి? నా భర్తను నేను చంపాను, నా భార్యను నేను చంపాను, నా బిడ్డ, నా తల్లి అని లోక ప్రేమలో పడి ఒకరినొకరిని చంపుట, కొట్టుట, నరుకుట. దేవుని బిడ్డారా, రాజకీయం కూడా అలా ఉంది. కులం పిచ్చితో, మతం పిచ్చితో పరిపాలన జరుగుతుంది. దేవుని బిడ్డ గమనించండి, దేవుని బిడ్డలు గమనించండి. ఇది లోక ప్రేమ, ఇది శాశ్వతమైన ప్రేమ కాదు, ఇది నిజమైన ప్రేమ కాదు. లోక ప్రేమలో పడి మీ కుటుంబాలు పాడు చేయకండి. లోక ఆలోచనలో మీరు కలిగి ఉంటే మీ కుటుంబాలు పాడైపోతాయి, మీ బతుకులు పాడైపోతాయి. దేవుని బిడ్డారా, అందుకే యేసు ప్రభు ఏమంటున్నారంటే, నీకు సదాకాలం మరణం వచ్చే వరకు నేను నీకు తోడుగుంటాను, కాపాడుతాను. దేవుని మాట కావాలి, అనుదినం దేవుని వాక్యం కావాలి, ప్రార్థన కావాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాక్య జీవితం కలిగి ఉండాలి. మనము నిబ్రమ కలిగి ధైర్యంగా ప్రార్థన చేసేవారు ఉండాలి. మన కుటుంబాన్ని మనము ప్రార్థనతో కట్టుకునే వారికి ఉండాలి. దేవుడు నీకు బాగు చేస్తాడు, దేవుడు నీకు విడిపిస్తాడు, దేవుడు నీకు కాపాడుతాడు, దేవుడు నీకు సుఖాన్ని ఇస్తాడు, కష్టాన్ని ఇస్తాడు. సుఖము దేవుని నమ్ముకున్నందుకు మాత్రము కాదు, దేవుని నమ్ముకున్నా కూడా నీ కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, నష్టం వస్తుంది. దేవుని బిడ్డలు గమనించండి. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ పట్టణం అంతా ఆస్తి నష్టం అయిపోయిందంట, వాళ్ళు సంపాదించిన అంతా నశించిపోయిందంట. ఈరోజు మన కుటుంబాలు అపవాది సాతానుగాడు
ఇక అలాగే వస్తారు. అందుకనే ఏంటంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు సమాధాన సంగతులు మరి ప్రమాదం రాక మునిపే సమాధానమైన సంగతులు తెలుసుకొని ఉండండి, నేర్చుకొని ఉండండి అని యేసు ప్రభు అన్నాడు. అందుకనే మరి ఈ మాట యెరూషలేము ఎటో వెళ్ళేటప్పుడు యేసు ప్రభు చెప్పాడు, శిశువుతో చెప్పిన మాట. ఈరోజు మనం మొట్టమొదట భార్య భర్తల ముందు తెలుసుకోవాలి. సత్యమైన మాటలు, బ్రతికించే మాటలు, కాపాడే మాటలు తెలుసుకొని ఉంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడు కీడు చేయడండి, దేవుడు కీడు చేసేవాడు కాదు, దేవుడు పాడు చేసేవాడు కాదు. కానీ నువ్వు నిజంగా దేవుని సంపూర్ణంగా నమ్ముకుంటే, దేవుడే నా ఆధారం, దేవుని కోసమే నేను జీవిస్తా, దేవుని కోసం బ్రతుకుతా, దేవుని కోసం చనిపోతాను ఒక సమర్పణతో ఉంటే దేవుడు మాత్రం ఖచ్చితంగా నీకు నాకు కాపాడుతారు. హల్లెలూయా, దరి స్తోత్రం. అందుకనే అంతకాల దినం వచ్చింది, అంతకాల దినము వచ్చి ఉంది. దీపం ఉండగానే ఏంటి నీ ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే నీ బతుకు బాగు చేయమని యేసు ప్రభు వారు చెప్పారు. హల్లెలూయా, దేవుని బిడ్డరా గమనించండి. మరి ఈ ఉపవాస ప్రార్థనలు మన కుటుంబంలో మనకు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మనము ప్రార్థన చేయాలి. దేవుడే మనల్ని కాపాడే, దేవుడే బ్రతికించాలి, దేవుడే తీసుకెళ్ళాలి. ఎంతవరకు మనం బ్రతకలు దేవుని చేతిలో మన రాత ఉంది. అందుకనే నీటి బుడగ లాంటి జీవితం, ఆవిరి లాంటి జీవితం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతే తెలవదు. మరి ప్రియమైన దేవుని సంగమ గమనించండి, దేవుడు సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.